యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఏమండి లేచారా? లేదే, లేపావు. నువ్వు తల దుడుచుకుంటుంటే ఆ నీళ్ళొచ్చి మొహం మీద పడ్డాయి. పండగ పూట నీటి చిక్కలు నిద్ర లేపాయన్నమాట. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు. అబద్ధం. ఏమండి చూపు తిప్పుకోలేకపోతున్నారు కదా? అబ్బో, నువ్వు పెద్ద అందగత్తెవని నేను చూపు తిప్పుకోలేకపోతున్నాను. నేను మరీ అంత అంతహీనంగా ఏం ఉండను. గుండమ్మకంటూ ఫ్యాన్స్ ఉన్నారు. కావాలంటే ఆడియన్స్ పోల్ పెట్టుకోండి. రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. సరే గాని పోయి కాఫీ తీసుకురా. ఇవాళ ఉగాది పండుగండి. స్నానం పూజ అవ్వకుండా కాఫీ టిఫిన్లు ఏమీ ఉండవు. లేచి రెడీ అవ్వండి. పండగ పూట కాఫీ ఇవ్వకూడదని ఏ దేవుడు చెప్పాడు? పండగ పూట భార్యను విసిగించుకు తినమని ఏ దేవుడు చెప్పాడట? మాటకి మాట, నాలుక చివరుంటుంది సమాధానం. త్వరగా వెళ్ళి రెడీ అయ్యి వస్తే మన ఇద్దరం వెళ్ళి పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఆ తర్వాత నేను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి? పండగ కదా, భార్య భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అది ఆచారం. హలో హలో మేడం గారు, మన ఇద్దరి మధ్య ప్రజెంట్ ఫ్రెండ్స్ అనే అగ్రిమెంట్ నడుస్తుంది. మనం భార్యాభర్తలం కాదు. అంటే పండుగ నాడు కూడా మీ పంతాన్ని వదిలిపెట్టరా? చల్లగైనా వేడి నీళ్ళు పోస్తే వదిలేస్తుందేమో గాని నేను మాత్రం వదలను. పోలిక దరిద్రంగా ఉందండి. నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. విని విని ఆ డైలాగ్ బోర్ కొట్టింది నాకు. నేనంతేనే, ఒకసారి చెప్పానంటే ఆ మాట మీదే ఉంటాను. ఈ డైలాగ్ ఓకేనా? అంటే భర్తగా ఈ రోజు నన్ను ఆశీర్వదించరా? సమస్య లేదు. మొన్నేమన్నావు? కాఫీ బట్రావే అంటే మంచినీళ్ళు పట్రా అంటావా? ఫ్రెండ్ అంటే షేరింగ్ అని పెద్ద బిల్డప్ ఇచ్చావుగా, నాతో మంచినీళ్ళు తెప్పించావు. సారీ. నువ్వు తగ్గినా నేను తగ్గను. మన ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్, షేరింగ్, దట్స్ ఆల్. తప్పక
ఓయ్, గాజులు చేతికేసుకోవడానికి కొనుక్కున్నావా లేకుంటే పగలు కొట్టుకోవడానికి కొనుక్కున్నావా? పట్టడం లేదండి. హా, అయితే ఏడు. అయితే మీరు నన్ను భారీగా చూస్తున్నారన్నమాట. ఓయ్, నేను నిన్ను భారీగా చూడడం ఏంటి? అంతే మరి. భర్త అయితేనే భార్య ఏదైనా చిన్న పని చెప్తే ఏయ్ నేను చేయనంటే చేయను, చేసుకుంటే చేసుకో, లేకపోతే పో అంటారు. అదే ఫ్రెండ్ అయితే వచ్చి హెల్ప్ చేస్తారు. మీరు నన్ను భారీగా చూస్తున్నారు కాబట్టి గాజులు పట్టడం లేదన్నా పట్టనట్టు అలాగే నిల్చున్నారు. అదే ఫ్రెండ్లా చూస్తుంటే గుండు బంగారం నేను నీకు హెల్ప్ చేస్తానని నా చేతికి గాజులు మీరే తొడిగేవారు. అంటే ఇప్పుడు దాని చేతికి గాజులు వేయకపోతే భర్తనైపోతానా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఫ్రెండా భర్త? ఏం లేదు, నేను నిన్ను ఫ్రెండ్గానే చూస్తున్నాను. మరి గాజులు? వేస్తా, నా చేతులతోనే వేస్తా. ఇటివు ఇవ్వు. ఫ్రెండు నవ్వుతూ వేయొచ్చు కదా. అమ్మయ్యా, అయిపోయిందిగా. చూడండి గాజులు బాగున్నాయి కదా. అవును, చాలా బాగున్నాయి. చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్షిప్లో థ్యాంక్స్ అవసరం లేదులే. ఫ్రెండ్కైతే థ్యాంక్స్ చెప్పేదాన్ని కాదండి, కానీ మీరు భర్త స్థానం తీసుకొని హెల్ప్ చేశారు కాబట్టి చెప్పాను. భర్త స్థానం ఏంటే? నా చేతికి గాజులు వేశారు కదా. మొగుడైతే చేయడు, ఫ్రెండ్ అయితే హెల్ప్ చేస్తాడు అన్నావు కదా. అబద్ధం చెప్పాను. వసాయి. అవునండి, ఎంత ఫ్రెండ్ అయినా పెళ్ళైన ఏ ఆడపిల్ల చేతికి గాజులు వేయలేరు. చేతికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ మాత్రమే కడతారు. సో నా చేతికి గాజులు వేశారంటే మనం ఫ్రెండ్స్ కాదు, భార్యాభర్తలం. వసాయి రాక్షసి నిన్ను. ఇదిగో ఇదిగో, భర్తే ఇలా భార్యను పట్టుకుంటాడు. సరే త్వరగా రెడీ అయ్యారండి, టైం అయిపోతుంది. ఆహాహాహాహాహా, ఇల్లంతా దూపం వాసన, దేవుడి గదిలోంచి అగరబత్తీల వాసన. ఆహాహాహా. తాతయ్య, అప్పుడే పూజ చేస్తే వెంటకుండమ్మా. ఈ రోజు పండగ కదా అని చేసేసాను తాతయ్య. ఓహో, ఉగాది పండుగ లోకేశ్వరి తన చేతుల మీదే చేస్తానందిగా, నీతో పాటు ఇవన్నీ తను చేయలేదా? లేదండి, అది ఇంకా గదిలోంచి బయటికి రాలేదు. అదేంటి? అదేంటంటే అది డైలాగ్ చెప్పే బ్యాచ్. మరి మా గుండమ్మ యాక్షన్ బ్యాచ్. యాక్షన్ బ్యాచ్ చెప్పడాలు ఉండవు, చేసి చూపించడాలు ఉంటాయి మా దగ్గర. ప్రతిదానికి మీ పెద్ద మనవరాలనేం పొగడక్కర్లేదు. ఇవాళ నా చిన్న కోడల యాక్షన్ ఏంటో అందరూ చూద్దురు గాని. ఏంటి ఈ మధ్య చిన్న కోడల్ని వెనకేసుకొస్తున్నావు? ఎవరు నాకు గౌరవం ఇస్తారో వాళ్ళకి నేను విలువిస్తాను. సరే సరే, లోకేశ్వరి వస్తే పూజ చేసి ఉగాది కార్యక్రమం మొదలు పెట్టొచ్చు. ఒరే బాబీ, బాబీ, ఏంటన్నా? అమ్మాయి ఏదిరా? అమ్మాయా? ఊరుకోనన్నా, మాకు పిల్లలు ఎక్కడున్నారు? ఒరే యదవా, నేను అడుగుతున్నది లోకేశ్వర్ ఏది అని.
నన్ను అడుగుతారేంటి? అదేంట్రా తన గదిలో లేదా? లేదు, ఎప్పుడూ లేంది ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బయటకు వచ్చింది కదా. ఇవాళ పండగ కదా, మీతో కలిసి పనులు చేస్తుందేమో అనుకున్నాను. ఇక్కడ లేదా? నేను చెప్పాను కదా అది ఓన్లీ డైలాగ్ బ్యాచ్ అని. నిన్నేమో అందరి ముందు బిల్డప్ కోసం ఉగాది పచ్చడి నేనే చేస్తానని డైలాగ్ వేసేసింది. ఇప్పుడేమో పూజ ఎలా చేయాలో తెలియక, ఉగాది పచ్చడి ఎలా చేయాలో తెలియక సైడ్ అయిపోయి ఉంటది. తాతయ్య, లోకేశ్వరికి తెలియకపోతే అడిగి తెలుసుకొని చేస్తుందే కాని తప్పించుకొని పారిపోదు. ఓహో, చెల్లెలికి సపోర్టా? మంచిది. పెరట్లోనూ లేక ఇంట్లోనూ లేక అది ఎక్కడికి వెళ్ళట్టు? పోనీ 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 పోనీ. రైట్ రైట్. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపండి ఆపండి. ఏంటి ఏదో ఆటో సౌండ్ వచ్చినట్టుంది? బాబు దించు దించు. ఆటో తీసుకొచ్చి ఇంట్లోకే. లారీ కోసమని ట్రై చేశాను కానీ కుదరలేదు. లోకి, ఏంటి ఇవన్నీ? ఏంటంటే ఏంటి, ఇవాళ ఉగాది కదా, పచ్చడి చేయడానికి సరుకులు తీసుకొచ్చాను. ఇవన్నీ ఇది వేప పువ్వు, బెల్లం, మామిడికాయలు, పచ్చడి చేయడానికి కావలసిన అన్ని వస్తువులు ఉన్నాయి. ఐటమ్స్ అన్ని కరెక్ట్ గానే తెచ్చావమ్మా, కానీ ఇన్నెందుకు? ఎందుకంటే ఏంటండి, మనం ఏమైనా కూటికి లేని వాళ్ళమా? రిచ్ ఫ్యామిలీ, అందుకే రిచ్గా చెయ్యాలనుకుంటుంది. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. ఇప్పుడు నేను ఉగాది పచ్చడి చేస్తే ఆటోమేటిక్ గా టేస్ట్ అద్దరిపోతుంది. ఏమదిరిపోద్దమ్మా? టేస్ట్ టేస్టా? టేస్ట్ టేస్ట్. అప్పుడు నాకు ఇంకొంచెం కావాలి, నాకు ఇంకొంచెం కావాలని ఎగబడితే మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురాను? అబ్బో, ఎంత తింటే మాత్రం ఇంత అవసరమా? నా చేతి పచ్చడి రుచి ఇంట్లో వాళ్ళకి కాదు, మన వీధిలో వాళ్ళకి చూపించాలని నేను ఫిక్స్ అయిపోయానంతే. ఓ, ఇప్పటి వరకు మనమే టార్గెట్ అనుకున్నాం, ఇప్పుడు వీధిలో వాళ్ళకు కూడా పెట్టిందన్నమాట టార్గెట్. అందరం కలిసి ముందు దేవుడికి దండం, ఆ తర్వాత నీ చేతులతో మాకు పిండమమ్మా. ఏంటంటి? ఏం లేదమ్మా, దేవుడికి దండం. గోవిందా గోవిందా గోవిందా. ఇదిగో బాబు. థ్యాంక్స్ అమ్మగారు. ఏమండి, ఇవన్నీ తీసుకుని లోపలికి రండి. మీరందరూ పదండి. ఏమండి తీసుకురండి. పదండి పదండి. పదా. మీరు కూడా హారతిస్తారా అత్తయ్య? ఏం అవసరం లేదు, ఈ రోజు పండగ నీ చేతుల మీదుగానే జరగాలి. అత్తయ్య, కొంచెం ఆ బెల్లం ఇవ్వండి. ఇదిగో లోకి, నువ్వు త్వరగా ఉగాది పచ్చడి చేసేస్తే
అది టేస్ట్ చూసి ఆ టేస్ట్ గురించి వీధిలో వాళ్ళందరితో నేను డిస్కస్ చెయ్యాలి. అబ్బా అది చేసిన పచ్చడి తినలేక మన గురించి డిస్కస్ చేసుకోవడానికి తప్ప డిస్కస్ చేయడానికి మనం ఉండం కదమ్మా. కాకి నువ్వు కంటిన్యూ చేయమ్మా లోకే. దేవుడా, బావగారు అది కొంచెం ఇవ్వరా. అయ్యో, అమ్మో. లోకి ఏయ్, అంతెందుకే? పచ్చడి చేసేది నేనా నువ్వా? అయ్యో, అదేంటి లోకి? నానా, అందరూ అనవసరంగా లోకేశ్వర్ మీద కౌంటర్లు వేస్తున్నారు కానీ పచ్చడి స్మెల్ మాత్రం అదిరిపోయింది నాన్న. స్మెల్ బానే ఉందిరా, టేస్ట్ ఎలా ఉంటుందో అని. లైఫ్ లో మర్చిపోలేనట్టు ఉంటుంది మావయ్య గారు. నానమ్మా, పచ్చడి వేయడానికి బౌల్స్ తీసుకురావా. సరే. ఫస్ట్ ఉగాది పచ్చడి దేవుడికి. భగవంతుడా, నేను చేసిన ఉగాది పచ్చడి ఆరగించి నన్ను ఆశీర్వదించు స్వామి. జరగండి జరగండి జరగండి. ఇప్పుడు మీకు అత్తయ్య తీసుకోండి. మావయ్య గారు కాకి తీసుకో. తీసుకో. నానమ్మా, బావగారు తీసుకోండి. ఏమండి, తీసుకోండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? తినండి. అమ్మా, నీకు గౌరవం ఇచ్చి నీ కోడలు చేసిన పచ్చడి కదా, ముందు నువ్వు తినమ్మా. తిను. ముందు వెనక ఏంటి తినమంటుంటే? తినండి తినండి తినండి. ఇదిగో, మీకంతగా భయమేస్తే జస్ట్ కళ్ళు మూసుకుని తాగేసేయండి. శ్రీమద్రమారణ గోవిందో హర్. అయ్యో, కాకి ఎలా ఉంది కాకి ఉగాది పచ్చడి? ఎలా ఉందంటే ఏం చెప్పనమ్మా, రకరకాలుగా ఉందమ్మా.
ఎక్కడికి వెళ్ళారు? నేను టేస్ట్ చేసి చూస్తాను.